నమస్తే, నా పేరు హేమ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన మంత్రి నారా లోకేష్. ఇకపై అమరావతి ఆటంకాలు లేని ప్రజా రాజధానిగా ఆవిర్భవించబోతుందని వెల్లడి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు. శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్రంలో ధర్మపాలన అందిస్తామని స్పష్టీకరణ. పార్లమెంట్లో రాజధాని అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన విశాఖ టీడీపీ శ్రేణులు. నగర టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు. మధురవాడ మహిళా పోలీస్ స్టేషన్లో ట్రాన్స్జెండర్ల నిర్వహణలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ ట్రాన్స్జెండర్స్ కి ఉపాధి కల్పించడమే విశాఖ పోలీస్ ముఖ్య లక్ష్యమన్న నగర సిపి శంకబ్రత బాక్షి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుకు పార్లమెంట్లో పూర్తి మెజారిటీతో ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీలో పర్యటించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సిఎం రమేష్ తో పాటు కూటమికి చెందిన పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. అమరావతి రాజధానిగా స్థిరపడటానికి మరియు రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఈ బిల్లును ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం అందించిన మద్దతుకు, ముఖ్యంగా ప్రధాని మోదీ నాయకత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మంత్రి లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పార్లమెంట్ భవనంలోనే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా కలిశారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ఉభయ సభల్లోనూ సజావుగా ఆమోదం పొందేలా చొరవ తీసుకోవాలని సహకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్రంలో ధర్మపాలన అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగిన కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాముడి పాలనలో మాదిరిగా కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తామన్నారు. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రజా రాజధానిగా అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో భద్రాచలంలో జరుపుకున్నట్లే విభజన అనంతరం ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. శ్రీరాముని దీవెనలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, గట్టిగా జై శ్రీరామ్. ఈరోజు మనందరికీ ఒక పవిత్రమైన రోజు. సీతారామ కళ్యాణంలో మనందరం భాగస్వాములు కావడం మన అదృష్టం. ఎప్పుడు కూడా రాముడు అనగానే మనకు గుర్తొచ్చేది రామరాజ్యం, సుపరిపాలన. అలాంటిది ఈరోజు నెమరేసుకుని ఇంకొక పక్కన వెంకటేశ్వర స్వామి కలియుగ అవతారం, ఆయన కూడా ఈ రాష్ట్రంలో ఉండడం, నెలకొనడం మన అదృష్టం. ఈరోజు ఒక పక్కన ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం జరిగింది. రాష్ట్రానికి ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఏర్పాటు చేశారో మనందరికీ అన్ని విధాల న్యాయం జరగాలని, అలాంటి న్యాయానికి శ్రీరామ్ మనలందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఒక సుఖ సంతోషాలు,
మనందరికీ సంపద ఇవ్వడం, ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఆనందాన్ని ఇవ్వాలని శ్రీరాముడిని ప్రార్థిస్తూ, అదే మాదిరిగా ఈ టెంపుల్ మనం చూస్తే ఒకప్పుడు మనం అందరం కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా ఎం అభిషేక్ కిషోర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. విశాఖ నగరం ఆర్థిక, పారిశ్రామిక, ఐటీ కేంద్రంగా వేగంగా ఎదుగుతుందన్నారు. ఐటీ, పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయం, పోర్టు ఆధారిత అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను వేగంగా పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. తన స్వస్థలం నెల్లూరు అని తెలిసిన ఆయన గతంలో సబ్ కలెక్టర్, ఐటీడీఏ, పీఓ, మున్సిపల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ మరియు అన్నమయ్య జిల్లా కలెక్టర్ వంటి వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం తనకు ఉందని వివరించారు. రైట్, అందరికీ నమస్కారం. నా పేరు అభిషేక్ కిషోర్. ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. మొదటిగా చాలా సంతోషంగా ఉంది. విశాఖపట్నం జిల్లా మన రాష్ట్రంలోనే చాలా ప్రాముఖ్యమైన జిల్లా. విశాఖపట్నం సిటీ మన రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా చాలా ముఖ్యమైన సిటీ అండ్ మన దేశం యొక్క ప్రగతికి కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన సిటీ. ఇలాంటి సిటీలో ఇలాంటి జిల్లా కలెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులకి మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాది స్వస్థలం నెల్లూరు జిల్లా. నేను ఆంధ్రావాడినే. అమ్మ నాన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేశారు. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లని మన రాష్ట్రంలో ఉన్న గవర్నెన్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి సర్వీస్కి రావడం జరిగింది. ఇప్పటి వరకు వేరియస్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశాను, చాలా జిల్లాల్లో పనిచేశాను. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో, ప్రకాశం జిల్లాలో సబ్ కలెక్టర్గా, పీఓ, ఐటీడీఏగా, మున్సిపల్ కమిషనర్గా, జాయింట్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది. అలాగే గత సార్వత్రిక ఎన్నికల్లో అన్నమయ్య జిల్లా కలెక్టర్గా కూడా చేశాను. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో, అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. రీసెంట్గా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఏపీఐఐసికి ఎండీగా, అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం అప్పన్న స్వామి వారు తేజోమయమైన సూర్యప్రభ వాహనంపై అధిష్ఠించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఆలయ ఈవో జె వెంకట్రావు ఆదేశాల మేరకు ఏఈఓ తిరుమలేశ్వరరావు పర్యవేక్షణలో అర్చకులు స్వామివారిని విశేష ఆభరణాలు, పుష్పమాలికలతో సుందరంగా అలంకరించారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ తిరువీధి ఉత్సవంలో వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సూర్యప్రభ వాహనంపై కనుల పండుగగా విహరిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణతో సింహగిరి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో మారుమోగింది. ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాఖ నగర పోలీసుల ఆధ్వర్యంలో సామాజిక విప్లవానికి నాంది పడింది. మధురవాడ మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో రాష్ట్రంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్ల నిర్వహణలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి ప్రారంభించారు. నీతోడు సొసైటీ సహకారంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లుగా పుట్టడం వారు చేసిన తప్పు కాదని, సమాజంలో వారికి సమాన హక్కులు, గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
పేర్కొన్నారు. విశాఖలో ఉన్న సుమారు 300 మంది ట్రాన్స్జెండర్లకు 100% ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురికి జీవీఎంసీలో ఉద్యోగాలు కల్పించామని, ఈ క్యాంటీన్ ఏర్పాటు వారి ఆత్మగౌరవ ప్రయాణంలో మరో కీలక అడుగు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు అప్పలరాజు, అంబేద్కర్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు అందరూ వెళ్ళారండి. ఇప్పుడు కర్ణుడు వెళ్తూ ఉంటే అక్కడ గేట్ దగ్గర ఆపేశాడు. అప్పుడు కర్ణుడు అడుగుతున్నారండి, ఎందుకు ఆపేశాడు, నేను ఏం తప్పు చేశాను? అప్పుడు గేట్ దగ్గర అందరూ చెప్తున్నారండి, రాజులు ఉంటేనే మేము పర్మిట్ చేస్తాం, ఫోన్ ఇస్తాం, అందుకే మిమ్మల్ని ఆపడం జరిగింది. అప్పుడు కర్ణుడు చెప్పిన మాట, సూతోవా సుతపుత్రోవా ఇయోవా కోవా భవమ్యహం దైవాయత్తం కులే జన్మం మమాయత్తం హి పౌరుషం. అంటే ఆయన చెప్తున్నారండి, ఎవడు మీరు ఎందుకు చూస్తున్నారండి, నేను ఎక్కడ జన్మించాను, ఎందుకు చూస్తున్నారండి, నేను ఏం పని చేశాను, ఏం సాధించాను, నా కీర్తి చూడండి, నా పురుషత్వం అంటే నేను ఏం సాధించాను, నా అచీవ్మెంట్ చూడండి, నేను ఎక్కడ జన్మించాను అది దయచేసి చూడకండి. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ చూస్తే మన భారతదేశంలో దాదాపు 5 లక్షల మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారండి. ఒకటి తప్పు చేశారండి, ట్రాన్స్జెండర్గా జన్మించడం. అది తప్ప? అది తప్పు కాదు కదా. కొందరు పురుషులుగా, కొందరు స్త్రీలుగా, కొందరు ట్రాన్స్జెండర్గా జన్మిస్తారండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం విరమించుకోవాలని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై చేపట్టిన దీక్షా శిబిరం చేపట్టి నేటితో 5 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా డిఆర్ఎం కార్యాలయం నుండి జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, సొంత గనులు కేటాయించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు జగ్గు నాయుడు, మంత్రి రాజశేఖర్, నాగభూషణం మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సొంత గనులు కేటాయించి ప్లాంట్ అభివృద్ధికి మోడీ సర్కార్ నిధులు కేటాయించాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ రంగాలపై కేంద్ర ప్రభుత్వం తన ప్రేమను విడనాడాలన్నారు. ప్రభుత్వ రంగస్థలతోనే దేశ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని జేఏసీ నేతలు పేర్కొన్నారు. త్యాగాలతో సాధించుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని రోజు రోజుకి దిగ్బంధనం చేస్తూ ఆర్సిలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం వరాలు కురిపిస్తూ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకుండా ఆర్థిక దిగ్బంధం చేస్తూ ఉంది. అదే ఆర్సిలర్ స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ గనులు కేటాయిస్తూ ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ని, కాంట్రాక్ట్ వర్కర్స్ని వేల సంఖ్యలో తొలగించింది. ఆర్సిలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్లో వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అంటా ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాల్సినటువంటి యంత్రాల మరమ్మతుల కోసం, అలాగే కొన్ని డిపార్ట్మెంట్ల తాలూకా అభివృద్ధి కోసం 10,000 కోట్లు కేటాయించమని చెప్పని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కార్మికులు కోరుతుంటే ఖాతరు చేయకుండా ఆర్సిలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్కి వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉంది. నగరంలో అన్ని కార్మిక సంఘాలు సమైక్యంగా ఈ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం కాకూడదని, అలాగే విశాఖ ప్రభుత్వ రంగ సంస్థ నిలయం, ఎటువంటి ప్రభుత్వ రంగ సంస్థ కూడా ప్రైవేటు పరం చేయరాదని ఉద్యమాలు చేస్తూ 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు అన్నీ కలిపి సమిష్టిగా అఖిలపక్షంగా ఒక నిర్ణయం చేసి ఒక ఊరేగింపు చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు విశాఖ ఉక్కు ప్రగతి పదంలో పయనిస్తుంది. బ్రహ్మాండమైన ఉత్పత్తి, లాభాల్లో పయనించడం ముందుకెళ్తుంది. కార్మికులు, అధికారులు, కాంట్రాక్ట్ కార్మికులు సమిష్టిగా పనిచేసి ఈ కర్మాగారాన్ని ఉరువుతులగిస్తూ బ్రహ్మాండమైనటువంటి ఉత్పత్తి తీసుకొచ్చి అనేకమైన కష్ట నష్టాలు ఎదుర్కొనైనా సరే ఈ కర్మాగారం కాపాడుకోవాలని మంచి దృక్పథం ముందుకెళ్తున్నారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్లో బిల్లు ఆమోదించడాన్ని
తెలుగు తమ్ములు స్వాగతించారు. ఈ సందర్భంగా నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేతలు కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకుంటూ బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మహమ్మద్ నజీర్, లోడగల కృష్ణ, పుచ్చా విజయ్ కుమార్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఇన్నాళ్లకు రాష్ట్రానికి రాజధాని ఏర్పాటైందన్నారు. ఇకపై రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధాని అని తెలిపారు. భవిష్యత్తులో ఏ దుష్టశక్తులు రాష్ట్రానికి రాజధాని అమరావతి కాకుండా చేయలేరని అన్నారు. పార్లమెంట్లోని ఉభయ సభల్లో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందడంలో కూటమి నాయకులు చేసిన కృషిని నజీర్, కృష్ణ, విజయ్ కుమార్లు కొనియాడారు. వైసీపీ అధినేత జగన్ వ్యవహరించిన తీరు వలన ఇన్నాళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని వాపోయారు. మన యొక్క అమరావతి బిల్ని మన యొక్క అసెంబ్లీలో ఆ బిల్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. మన అందరం చూసాం. నిన్న లోక్సభలో ఆ యొక్క బిల్లు ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని అని ధృవీకరించి దాన్ని ఆమోదించడం జరిగింది. ఇవాళ పెద్దల సభ అయిన రాజ్యసభలో అదే లోక్సభ నుంచి వచ్చిన బిల్ని రాజ్యసభలో కూడా ఆమోదించి తర్వాత రాష్ట్రపతి గారి దగ్గర సంతకం అయ్యే గజెట్లో చట్టంగా రూపొందించి ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా అమరావతి రాజధాని అవడానికి కారకులు, పెద్దలు, పూజ్యులు, మన అందరి ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి మరువలేనిదని. బెంగళూరు ప్యాలెస్లో పబ్జీ గేమ్లు ఆడుకుంటా ఉన్నాడు. మరి ఈరోజు 5 కోట్ల ప్రజలు తాలూకా ఆకాంక్ష ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట పిలుపు మేరకు ఆ రోజు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ త్యాగాలు మరి ఏ విధంగా పోరాటం చేశామో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు అది సక్సెస్ఫుల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అన్నటువంటి ఒక నినాదానం ఈరోజు గెలిచింది. ఈరోజు అది ఓర్వలేక నిన్న ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు, పనికిమాలినాడు, ఆడికి ఇంగ్లీషు కూడా రాదు, మిథున్ రెడ్డి. ఈ కాన్ స్పీక్ ఇన్ ద పార్లమెంట్. హౌ యూ మస్ట్ నో, యు ఆర్ ద ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీన్స్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్, ద ఆర్టికల్స్ అండ్ ఆల్ ద కాన్స్టిట్యూషన్ హస్ గివెన్. మీలాంటి చెత్త ఎదవలు ఈరోజు ఎంపీలుగా అక్కడ మాట్లాడుతుంటే నవ్వుతూ ఉన్నారు అక్కడ పార్లమెంట్లో. నీ వెనకాతలు ఒకసారి వీడియో క్లిప్పింగ్లు చూడు మిథున్ రెడ్డి. భూమి పూజ చేసిన తర్వాత సాక్షాత్ ఈరోజు ప్రధానమంత్రి గారు, ఆ రోజు కూడా ప్రధానమంత్రి ఆయన వచ్చి మరి ఆయన శంకుస్థాపన చేసి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక్కడే పరిపాలన సాగించాలి కాబట్టి అసెంబ్లీని అక్కడే కట్టడం జరిగింది, అక్కడే సచివాలయాన్ని నిర్మించడం జరిగింది, అక్కడే హైకోర్టు నిర్మించడం జరిగింది. గత 14 నుంచి ఈ రోజు దాకా మరి రాష్ట్ర పరిపాలన అంతా కూడా అక్కడి నుంచే జరుగుతూ ఉంది. మరి అలా జరుగుతూ ఉంటే మరి 19లో ఈ మాయమాటలు చెప్పి నవరత్నాలని మోసాలు చేసి 3 రాజధానులని తింగరోడు కాకపోతే అక్కడ సౌత్ ఆఫ్రికాతో పోలిస్తాడు. సౌత్ ఆఫ్రికా 3 రాజధానులు ఉన్నాయి. మోడీ సర్కార్ లేబర్ కోడ్స్ అమలు చేసి కార్మికుల జీవితాలతో చెలగాటమాడొద్దని అఖిలపక్ష నేతలు గట్టిగా హెచ్చరించారు. లేబర్ వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర నేత నాగభూషణం మాట్లాడారు. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ను మోడీ సర్కార్ రద్దు చేయాల్సిందేనని అన్నారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాసేందుకే మోడీ సర్కార్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. కార్పొరేటర్ యాజమాన్యులకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం ఆరాటపడుతుందని ఎద్దేవా చేశారు. లేబర్ కోడ్స్ అమలు చేస్తే కార్మికులు సర్వ హక్కులు కోల్పోయి యాజమాన్యులకు బానిసలుగా పనిచేయాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ సర్కార్ 4 లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని నరసింగరావు, నాగభూషణ్లు డిమాండ్ చేశారు. కోట్ల మంది లేబర్ కోడ్ వ్యతిరేకంగా సమ్మె చేశారు. అయినా ప్రభుత్వం మూర్ఖత్వంగా ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్తంగా ఈరోజు బ్లాక్ డే నిర్వహిస్తూ ఉన్నాం. 140 సంవత్సరాల క్రితం 8 గంటల పనిదినం సాధించుకున్నాం 1886లో. ఈరోజు
140 సంవత్సరాల తరపు 8 గంటలు కాదు, మీరు 10 గంటలు చేయాలా, 12 గంటలు చేయాలని చెప్తున్నారు. ఎల్ఎన్టీ చైర్మన్ అయితే 17 గంటలు చేయాలి, ఆదివారం మౌడు పెళ్ళాలి, ఇళ్ల దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటారని అంటున్నారు. సైన్స్ పెరిగింది, సాంకేతిక పెరిగింది. దేశవ్యాప్తంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని సమ్మె చేసినప్పటికీ కూడా ఈవేళ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ అవి పక్కన పెట్టి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు అమలు చేయాలని తలపెడుతుంది. దానికి నిరసనగా ఈవేళ దేశవ్యాప్తంగా కూడా ఈవేళ బ్లాక్ డే పాటించి కార్మికులందరూ కూడా విశాఖపట్నంలో ఉన్న అన్ని కార్మికులు అందరూ కూడా నిరసన బ్యాడ్జీలు పెట్టుకుని డ్యూటీలకు అటెండ్ అవ్వడం జరిగింది. ఇది వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తున్నాం. సింహగిరి పుణ్యక్షేత్రం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బ్రహ్మోత్సవాల పర్వదిన వేడుకల్లో భాగంగా గురువారం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే స్వామివారికి పూర్ణాహుతి, మంగళాశాసనము, చూర్ణోత్సవము మరియు వసంతోత్సవ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి చక్రస్నాన మహోత్సవం భక్తుల జయ జయధ్వనాల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన తిరువీధి సేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సింహాచల క్షేత్రం అంతా గోవింద నామస్మరణతో మారుమోగగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు. గుంటూరు జిల్లా కలెక్టర్గా సీఎం సాయికాంత్ వర్మ బాధ్యతలు స్వీకరించిన వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా గుండరావుపేట స్వర్ణవార్డు పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు ఆయన స్వయంగా అందజేశారు. మంచానికే పరిమితమైన దివ్యాంగురాలు మనస్వినితో పాటు పలువురు వృద్ధులు వికలాంగుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం లబ్ధిదారులకు 110.50 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పంపిణీ ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా వీధిలోనూ చిన్నారులతో కలెక్టర్ సరదాగా ముచ్చటించారు. వారిని ఎత్తుకొని పలకరిస్తూ పాఠశాలకు వెళ్తున్నారా, భోజనం పెడుతున్నారా అని అడిగి తెలుసుకొని బాగా చదువుకోవాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడి విజయలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. మీకు అందరూ స్కూల్కి వెళ్తున్నారా? మరి ఈరోజు ఎందుకు వెళ్ళలేదు? అంతేనా? పొద్దున వెళ్ళొచ్చారా? స్కూల్ బాగుందా? మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా? రోజు ఈరోజు పెట్టారా లేదా? అనకాపల్లి జిల్లా తోటాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ఎన్ఆర్ఐ గొందేసి సుధీర్ రెడ్డి 50,000 విలువైన క్రీడా పరికరాలను విరాళంగా ఇచ్చారు. తన తండ్రి రామిరెడ్డి జ్ఞాపకార్థం ఓంకారపీఠం సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ దొడ్డి మంగవేణి కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పేదలకు నిత్యావసరాలు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా మిత్రుల సూచనతో పల్లెల్లోనూ సేవా కార్యక్రమాలు విస్తరిస్తున్నట్లు తెలిపారు. పేదలకు అండగా ఉండటమే తన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శివరాం ప్రసాద్, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నన్ను చూసి ఆయన మూలంగా నేను పేపర్లో వేయించి నన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా నాకు ఒక ఎడ్యుకేషన్కి ఇస్తానని చెప్పి, దీనికి ఇస్తానని చెప్పి హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ సాయం చేయడం జరిగింది. అలాగే దీనికి వచ్చే ముందు నేనేమనుకున్నానంటే మామూలుగా అనాథ పిల్ల అండి అని అడిగాను. కాదండి అన్నారు. నేను వచ్చే ముందు మామూలుగా ఏదో ఉంటుంది, ఏదో కార్యక్రమం, ఏదో ఒక బియ్యం ఇచ్చేయాలి, ఇట్లా ఇచ్చి వెళ్ళిపోవాలి అని అనుకొని నేను ఒక అరగంట ఉండి నేను వెళ్ళిపోవాలి, తర్వాత కార్యక్రమం ఉందనుకుని నేను మనసులో అనుకొని వచ్చిన తర్వాత చూస్తే ఇది అయిపోతే మనం వెళ్ళిపోవాలో పారితే కొంచెంసేపు ఉండడానికి అవదా అనే ఒక వాతావరణం కానీ, ఆ స్కూల్ లోపల చూసి ఇది కానీ
అక్కడ వీళ్ళందరూ మాట్లాడి ఆ సార్ ఆ స్కూల్ గురించి చెప్తుంటే ఏంటి నాకు ఈ నిజంగా నాకు మా నాన్నగారు పైనుంచి బ్లెస్ చేస్తేనే ఇది నాకు ఈరోజు ఇలా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇలా చేయడం నేను ఇప్పుడు వరకు చేసిన 50 కార్యక్రమాలు ఒక ఎత్తు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ రోజు ఈ కార్యక్రమం మటుకు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే ఇది పిల్లలే కదా, వాళ్ళే కదా రేపు పొద్దున్న భవిష్యత్తు. ఇప్పుడు మనం ఇలా చూసి ఆ పాప ఇందాల భవిష్యత్తు ఎంత చక్కగా మాట్లాడిందంటే నిజంగా చాలా ముచ్చటేస్తుంది. వీళ్ళు మళ్ళీ ఇన్స్పిరేషన్ చేయాలి. మనం ఎప్పుడైనా ఒక పని చేసినప్పుడు వాళ్ళకి మోటివేషన్ చేస్తే వాళ్ళు పెద్ద ఏదైనా చేయాలి. సో అందుకే పిల్లలు అనే దానికి నేను చాలా బాగా కనెక్ట్ అవుతాను. అది ఈ రోజు నా చిన్న చేయించినందుకు ముఖ్యంగా జగదీశ్వర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. నా ప్రజలు మళ్ళీ ఈరోజు గుర్తు వస్తున్నాయి అందరికీ కూడా. ఆ రోజు పండుగలు కానీ వ్యవహారాలు కానీ అన్నీ కూడా ఆ పద్మశాలిలే అన్నీ నిర్వహించే వాళ్ళు ఒకనొక కాలంలో. అది మళ్ళీ ఈరోజు ఆ ఇనిషియేషన్ తీసుకోవడం గ్రామం పట్ల ఎన్ని సంవత్సరాలుగా ఓంకారపీఠం కానీ వానర్సి దేవస్థానం నుంచి కానీ అన్ని రకాలుగా ఈ గ్రామానికి చేదోడోదరుగా ఉంటూ ప్రతి కార్యక్రమంలోనూ ఈ పాఠశాలకి మీకు తెలియాలండి, ఈ పాఠశాలకి మొత్తం 2.5 ఎకరాల స్థలం ఇచ్చింది కూడా ఆ కుటుంబాలేనండి. ఈ ప్రాంతం అంతాను ఆ రోజు ప్రభుత్వ స్థలం అయినా ఇప్పటికీ ప్రభుత్వ స్థలం అయినా సరే ఇదంతా గ్రామకంఠం కొండాపురం బొగ్గ ఎవరి స్థానంలో ఎవరి ఆధీనంలో ఉంటే స్వాతంత్ర్య సమరయోధుడు మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 119 జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు విశాఖ జిల్లా మాదిగ సంక్షేమ సంఘం నేతలు తెలిపారు. బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సంఘం నేతలు కొప్పుల వెంకట్రావు, కాకర రమణ, కన్నారావు, హనుమంతరావు ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 5న రామాటాకీస్ రోడ్లో గల అంబేద్కర్ భవన్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహోత్సవాల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీ భరత్, మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్, పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధునిగా ఉప ప్రధానిగా దేశానికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని సేవలు అందించారని తెలిపారు. అటువంటి మహానీయునికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. మహోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను మాదిగ సంక్షేమ సంఘం నేతలు ఆవిష్కరించారు. గౌరవనీయులైన పాత్రికేయ మిత్రులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే రేపు ఏప్రిల్ నెల 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ గారు అంటే ఫార్మర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి, భారతదేశానికి సుమారు 50 సంవత్సరాల పాటు మంత్రివర్యుడిగా కేంద్ర మంత్రివర్యుడిగా పనిచేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి శ్రీ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి మహోత్సవం ఘనంగా విశాఖపట్నంలో నిర్వహించడానికి మా కమిటీ నిర్ణయించడం చేసుకుంది. విశాఖ జిల్లా మాదిగ అసోసియేషన్ తరఫున రేపు ఏప్రిల్ 5వ తేదీ సాయంకాలం 5 గంటలకు బాబాసాహెబ్ అంబేద్కర్ భవనం అంటే రామటాకీస్ దగ్గర అంబేద్కర్ భవన్లోని నిర్వహించుటకు సన్నద్ధం అవుతున్నాము. ఈ సందర్భంగా మీ అందరికీ ముందుగా ఇన్ఫర్మేషన్ చేసి ప్రెస్లోని వివిధ రకాలైన పత్రికలలో ఈ వార్తను ప్రచురింపచేసి వార్తలు ముగిస్తున్న ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతి బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన మంత్రి నారా లోకేష్. ఇకపై అమరావతి ఆటంకాలు లేని ప్రజా రాజధానిగా ఆవిర్భవించబోతుందని వెల్లడి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు. శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్రంలో ధర్మపాలన అందిస్తామని స్పష్టీకరణ. పార్లమెంట్లో రాజధాని అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన విశాఖ టీడీపీ శ్రేణులు. నగర టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు. మధురవాడ మహిళా పోలీస్ స్టేషన్లో ట్రాన్స్జెండర్ల నిర్వహణలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ ట్రాన్స్జెండర్స్ కి ఉపాధి కల్పించడమే విశాఖ పోలీస్ ముఖ్య లక్ష్యమన్న నగర సిపి శంకబ్రత బాక్షి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.